హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ రాయలసీమ స్పెషల్ రాగి సంగటి చికెన్ కూర చూడండి ఫ్రెండ్స్. ఇటువైపు చికెన్ చేస్తున్నాం ఫ్రెండ్స్, ఇటువైపు రాగి సంగటి ఇంకా అవ్వలేదు, టైం పట్టింది. ఇటువైపు రాగి సంగటి, ఇది చికెను. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు చికెన్ పెడుతున్నాము. ఇందులో ఉప్పు పసుపు ముందుగానే కలుపుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఒక ½ అన్ అవర్. కొంచెం గ్రేవీగా వచ్చేటట్టు వండుకోవాలి ఫ్రెండ్స్ ఇవాళ. ఎందుకంటే సంగటిలోకి గ్రేవీగా కొంచెం పులుసుగానే ఉంటే తినడానికి చాలా బాగుంటుంది. రాగి సంగటిలోకి రాయలసీమ సైడు ఎక్కువగా రాగి సంగటి చేస్తారు. చూడండి నా స్టైల్లో ఎలా చేస్తున్నాను రాగి సంగటి. కాసేపు మూత పెట్టుకోవాలి. ముక్కలా వచ్చిన తర్వాత 2 టమాటాలు వేసుకుంటాం ఫ్రెండ్స్ గ్రేవీ కోసం. వేసుకుని ఫ్రెండ్స్ రాగి పిండి నేను ఇలా నీళ్ళల్లో కలుపుకుని ఇలా చేసుకున్నాను. ఇటు పిండి అయినా వేసుకోవచ్చు, కానీ ఇటుగా పిండి వేసి కలిపితే ఏంటంటే కొన్నిసార్లు పిండి కలవదు, ఉండలుగా వస్తుంది. అందుకనేసి నేను కొద్దిగా పిండి ఒక గిన్నెలో తీసుకుని అందులో వాటర్ కలుపుకున్నాను. ఈ నీళ్ళు దీంట్లో కలిపేస్తాను. ఇలా కలిస్తే ఏంటంటే మొత్తం కలిసిపోయింది, ఇలా మొత్తం కలిసిపోయింది. ఊరికి అడిగండి పిండి అంటే పిండి కలుపుతుంది కాబట్టి. రాగి సంగటి చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చు ఫ్రెండ్స్. 6 నెలలు అన్నం ముట్టించిన తర్వాత రోజు కొద్ది సంగటి పప్పు కలిపి పిల్లలకు పెట్టచ్చు. తొందరగా అరిగిద్ది, ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చికెను, చేపలు, గోంగూర, పప్పు, బెండకాయ వీటిలో ఏవైనా వేసుకుని తినచ్చు, చాలా బాగుంటుంది. చిక్కబడే వరకు చూడండి ఫ్రెండ్స్, చిక్కబడుతుంది. చిక్కబడే వరకు ఇలా తిప్పుకోవాలి. అంటే తిప్పుకోకపోతే ఏంటంటే అడుగంటిద్ది. ఇలా చిక్కబడిన తర్వాత చక్కగా మనం ఉండగా చేసుకోవటానికి చాలా బాగుంటుంది. ఉండగా చేసుకున్నా చేసుకోకపోయినా కానీ బాగుంటుంది. ఇంకా అలా చేసుకుంటే ఏంటంటే కాస్త కలర్ఫుల్గా కనిపిస్తుంది. చూడండి కారం వేసాను. ఇది సంగట్లో కాబట్టి ఇది ఇలా గ్రేవీ రావాలి. సంగట్లో కలుపుకోవటానికి ఇలా గ్రేవీగా ఉండాలి. ఇలా అయితే సంగట్లో కలుపుకోవటానికి చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళు కూడా తినొచ్చు ఫ్రెండ్స్, బాగా అరిగిపోయిద్ది. పిల్లలకు పెట్టినా కానీ అరుగుదల ప్రాబ్లం ఉండదు, మంచిగా అరిగిద్ది. రాగి పిండితో ఎండాకాలం చాలా ప్రయోజనాలు ఉంటాయి. రాగి జావ కాసుకోవచ్చు, రాగి రొట్టె, రాగి సంగటి, రాగి పిండితో ఇవన్నీ చేసుకోవచ్చు. ఎండాకాలం మన ఒంటికి కూడా చలవ. ఇలా కొద్దిగా గరం మసాలా, ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవటం అయిపోయింది. వేడిగా చికెన్ కర్రీ రెడీ.
సంగటి. చిన్న చిన్న ఉండలుగా వేడిగా ఉన్నప్పుడే చేసుకుంటారు. చేసుకుని ఎవరు వాళ్ళు సర్వ్ చేసుకోవటమే. ఇది కొంచెం చూడండి, చికెన్ సంగట్లోకి ఇది ఇలా గ్రేవీగా రావాలి. ఇప్పుడైతే కలుపుకుని తినడానికి కూడా సంగట్లో చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ట్రై చేయండి మీరు కూడా ఒకసారి రాగి సంగటి చికెన్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.